తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 20వ తేదీన గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 26 భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. కీర్తన 80వ అధ్యాయము 9వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 9వ వచనం. దానికి తగిన స్థలము సిద్ధపరిచితిని, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ఈరోజు వాగ్దానము, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట. దేవుడు నిన్ను స్థిరపరిచాడు, నిలబెట్టాడు. ఈ స్థితి, ఈ భోగం ఎన్నాళ్ళు ఉంటుంది? మరలా తర్వాత ఏమైపోతాం? ఒకవేళ ఉద్యోగం పోతే ఏంటి? ఈ వ్యాపారం పోతే ఏంటి? కొన్ని పరిస్థితులు మనకి కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. లేకపోతే మనం ఎలా జీవిస్తాం? ఫ్యూచర్ ఏంటి? మన భవిష్యత్తు ఏంటి? అయ్యో ఎలా బ్రతకాలి? ఒకవేళ ఉన్న ఈ గోడు పోతే, ఈ ఆధారం పోతే ఏంటి అనే ఎన్నో సమస్యలతోటి ఆలోచనలు ఉన్న నీతో దేవుడు నిన్ను దర్శిస్తూ మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన నీ భవిష్యత్తుని, నీ బ్రతుకుని ఆయన ఆశీర్వాదకరమైనటువంటి వేరుతో, అంటే ఆ వేరు దేశమంతటా వ్యాపించింది. చెట్టుకి వేరు ఎప్పుడైతే బలముగా ఉంటుందో, ఆ చెట్టు చూడండి, మర్రి చెట్టుని మనం చూస్తే దాని వేర్లు చాలా బలముగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఎంత పెద్ద చెట్టుగా ఉన్నా, దానికి ఎన్ని గాలి తుఫానులు ఎదురవుతున్నా సరే, వేరు లోతుగా ఉండటం, ఎక్కువ దూరం పారిన వేరున్న చెట్టు ఎప్పుడు కూడా పడిపోవటానికి అవకాశం ఉండదు. వేరు దూరముగా పారకపోతే అది ఎప్పుడైనా సరే పడిపోతుంది గాలి తుఫానులకి. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఎటువంటి అప్పులు, సమస్యలు, రోగము, ఆవేదన, అన్యాయము, ఎన్ని తుఫానులు నీ మీదకి వచ్చినా దేవుడు నిన్ను స్థిరపరిచాడు. అది దేశమంతటా వ్యాప్తి చెందింది నీ వేరు. అంటే దేవుడు నిన్ను ఆత్మీయంగా స్థిరపరిచాడు, ఫైనాన్షియల్గా స్థిరపరిచాడు, భౌతికంగా అన్ని దీవెనలతోటి నీకు ఆయన నీ రూట్స్ మొత్తం చాలా దూరం వ్యాప్తి చెందింది. అంటే నీ జీవితంలో పడిపోతాను, నాకు కష్టం వస్తుంది, నేను సిగ్గుపరచబడిపోతాను అనే ఆలోచన నీ జీవితంలో రానివద్దని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట ద్వారా దేవుడు మాట్లాడుతాడంటే, దాని వేరు లోతుగా పారి లోపలికి వెళ్ళిపోయి భూమిలో దేశమంతటా వ్యాప్తి చెందింది. అంటే ప్రభు రాకడ పర్యంతరం నీ కుటుంబము అనాథులుగా ఉండరు, నీ కుటుంబము ఆశీర్వాదంగా ఉంటారు, నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు వలె మారుతుంది. అంటే నీ భక్తికి, నీ శక్తికి, నీ యొక్క భుక్తికి, అన్నిటికి దేవుడు మంచి రూట్స్ ఏర్పాటు చేశాడు, బలమైన వేర్లు ఏర్పాటు చేశాడు. అది లోతుగా వెళ్తుంది. అంటే ఆయన నీకు ఏది ఇచ్చినా కొంచెం ఆలస్యంగా ఇచ్చాడని అనుకుంటున్నావు, కానీ గొప్ప ఆశీర్వాదము జ్ఞానముగా ప్లాన్ చేసి స్థిరపరిచి నీకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీకు తోడైండును గాక. ఆ దీవెన నీకు ప్రాప్తించును గాక. గాడ్ బ్లెస్ యూ.
హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్య భాగాలకు వెళ్దాం. విత్తుట కోయుట అనే అంశాన్ని నేను 2 అంశాలు బోధించాను. ఈరోజు 3వ అంశాన్ని మీ మధ్య నేను బోధించడానికి సిద్ధముగా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు వాక్యాన్యంలోకి వెళ్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, రీసౌండ్ రానివ్వకుండా పెట్టమా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఏమన్నాడు? విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవుడు మనకిచ్చే మాట, మనము క్రమక్రమముగా గొప్పవాళ్ళు అవుతాము, క్రమక్రమముగా దీవించబడతాము. యెహోవా మనల్ని ఆశీర్వదిస్తారు. ఎప్పుడంటే మొట్టమొదటిగా మనము విత్తనము వేసినప్పుడు. ఆమేన్. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరమే 100 రెట్లు ఆశీర్వాదం పొందాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, కానీ అబ్రహాము కంటే అత్యధికమైన ఆశీర్వాదము ఇస్సాకుకు వచ్చింది. ఇస్సాకు జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే ఆయన విత్తనం వేయటం నేర్చుకున్నాడు. ఆ విత్తనము కూడా ఏ సమయములో వేయాలో, ఆ విత్తనము ఎక్కడ వేయాలో జ్ఞానయుక్తముగా తెలుసుకుని వేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి మాట అంటే, విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా నెల అభివృద్ధి పొందటం అనమాట. అభివృద్ధి పొందొచ్చు వచ్చెను. అతనికి గొర్రెలు ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు. గొర్రెలు గొడ్లు అంటే వ్యాపారానికి సూచన. ఆ రోజుల్లో వ్యాపారం ఏంటి? గొర్రెలు. గొడ్లు అంటే ఎద్దులు, దున్నపోతులు. ఇవి కాడి లాగటానికి గాడిదలు. ఇప్పుడు మనకి చిన్న లారీలు, పెద్ద లారీలు, ట్రక్స్ ఎలా వచ్చినాయో, బళ్ళు, ట్రాక్టర్లు. ఆ రోజుల్లో గొడ్లు వ్యాపారానికి అనమాట. ఇక్కడ వస్తువులు అక్కడ పట్టుకెళ్ళాలన్నా, అక్కడ వస్తువులు ఇక్కడ తేవాలన్నా. గొర్రెలు గొప్ప వ్యాపారం. గొర్రె తోలు దుప్పలు తయారు చేస్తూ ఉండేవారు. వాటి బొచ్చుతో రగ్గులు తయారు చేస్తూ ఉండేవారు. గొర్రెలు మాంసము అంటే ఆ రోజులలో గొర్రెలుంటే గొప్పవారు. ఎవరైనా పిల్లని ఇవ్వాలంటే పెళ్ళికొడుకు ఎన్ని గాడిదలు ఉన్నాయని అడిగేవారు. ఏంటి? గట్టిగా చెప్పండి. ఎన్ని గాడిదలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఈ మధ్యవర్తులు కూడా ఏం చెప్పారంటే, ఆ పెళ్ళికొడుకి 10 గాడిదలు ఉన్నాయమ్మా, 20 గొర్రెలు ఉన్నాయంటే పిల్లనిచ్చేవారు అనమాట. అంటే వాడు ఆస్తికర్తని. ఇప్పుడు పిల్లనివ్వాలంటే ఏం అడుగుతాం మనం? ఇల్లంటూ ఉందా, కొంప ఉందా, గోడుందా, ఎన్ని అడుగుతాం. అమ్మ మంచి ఇల్లు ఉందమ్మా అంటే అప్పుడు కొంచెం మనసు నెమ్మదయి అప్పుడు అడుగుతుంది. పిల్లవాడు ఏం చేస్తాడు? పిల్లవాడు చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఆహా, మనం పెళ్లి చేయాలంటే ఇన్ని అడుగుతాం. ప్రియ సహోదరులరా, ఇస్సాకు విత్తనం వేసినప్పుడు దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి క్రమక్రమముగా ఎంతవరకు ఆశీర్వదించాడంటే, శత్రువులుగా ఉన్న ఫిలిస్తీయులు ఇస్సాకు ఆశీర్వాదమును చూచి అసూయ పడ్డారటండి. హల్లెలూయా.
మీరందరూ ఆశీర్వదించబడే ఆశీర్వాదము అన్యులు చూచి అసూయపడే అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నా ప్రియ సహోదరులరా, నా ప్రియ బిడ్డలరా, దేవుడి దినాన్ని మీతో మాట్లాడుతున్నాడు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అసూయపడే అంత ఆశీర్వాదము దేవుడు మీకు ఇస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు మన కోసం ఎలా ఏడ్చేవాళ్ళు కావాలి. మనం ఆశీర్వదించబడ్డాం లేదని ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు? పాల కేంద్రానికి వెళ్ళామనుకోండి, పాల్లో నీళ్ళు వేసేవో లేదు ఎలా తెలుస్తుంది? ఆడో బుడ్డు దులుతాడు, అందులో నీళ్ళు పోస్తే అది పైకి తేలిపోతుంది. అమ్మా నువ్వు నీళ్ళు పోసేవని చెప్తాడు. మీకోసం ఎవరైనా అసూయపడుతున్నారు అనుకోండి, మీ మనసులో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యెహోవా నన్ను ఆశీర్వదించుచున్నారు. ఆమేన్. ఎవరైనా ఎటకారాలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరైనా నీ పిల్లల్ని సూటిపోటు మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు అనుకోవాలి, దేవుడు నన్ను క్రమక్రమంగా హెచ్చిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా ఎవరు అసూయ పడకుండా ఉండాలంటే చిన్న ఇల్లు, అది ఎలా ఉండాలంటే సిమెంట్ స్తంభాల మీద బంగాళా పెంకుతో ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అందరిని పిలిచేవనుకో, ఇల్లు కట్టుకున్నాను రండి అంటే బాగానే కట్టుకున్నావమ్మా, ఫోన్లే మంచిది. అప్పుడు అసూయ రాదు. ఆ సిమెంట్ స్తంభాలు కాకుండా పిల్లర్స్ వేసి స్లాబ్ వేసుకున్నావు అనుకో, చెయ్యి ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళకి ఎక్కడొచ్చింది, ఎంత వస్తుంది మీ ఆయనకి, ఇల్లు బాగున్నది అన్నదు, మీ ఆయనకి ఎంత వస్తుంది, నీ కొడుకు ఎక్కడుంటున్నాడు, అసూయ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది అందరిలో దాగున్న రోగం ఇది. హల్లెలూయా. అలా ఎప్పుడైతే ఆశ్చర్యకరంగా నిన్ను ఎటకారంగా మాట్లాడుతున్నారో అదే 2 నెలల్లో పైన ఇంకో స్లాబ్ వేస్తావు. ఆమేన్. 2 స్లాబ్లు వేసాక కూడా పిలుస్తావు, ఇంకా బిగిసిపోయి నీరసం వచ్చేస్తుంది వాళ్ళకి. అప్పుడు నువ్వు ఆ 2వ స్లాబ్ అయిన తర్వాత ఓపెనింగ్కి ఒంటి నిండా బంగారం వేసుకుంటావు. ఆ బంగారం వంక చూసి దానికి బీపీ పెరిగిపోతుంది, నీరసం వచ్చేసి అసూయ. ఆమేన్. ఇక్కడ ఇస్సాకు ఆశీర్వాదాన్ని ఫిలిస్తీయులు తట్టుకోలేక ఫిలిస్తీయులు అసూయపడే అంతగా దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ఇల్లు దేవుడు ఇస్తాడు. నేను ప్రార్థిస్తున్నాను, మీరందరూ బాగుంటారు. తాకట్లో ఉన్న మీ బంగారాలు వదిలిపించబడతాయి, మీ అప్పులన్నీ తీర్చబడతాయి, మీ రోగాలు పోతాయి. నేనున్నాను ప్రార్థించటానికి, దీవించటానికి. దేవుడు రెడీగా ఉన్నాడు. క్రమక్రమంగా ఆశీర్వదించబడతారు. చాలా రకాలుగా చెర నుండి విడుదల దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 126 అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథము 126 అధ్యాయం 5వ వచనం. అందరూ బైబిల్ తెరవండి. కన్నీళ్లు విడిచిచ్చు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. హల్లెలూయా. మనం ఈ సంవత్సరము మీరందరూ ఆలోచన చేయండి, విత్తనాలు వేయటం నేర్చుకోండి, మీరు బాగుపడతారు. విత్తనం వేయకపోతే నీకు పంట రాదు. చాలామంది టీవీ పరిచర్యలో విత్తనాల కింద స్పాన్సర్ చేస్తున్నారు. ఒక ప్రోగ్రానికి మనం స్పాన్సర్ చేసినప్పుడు దానిని విత్తనముగా దేవుని రాజ్యములో మనం వేసినప్పుడు మన టీవీ పరిచర్య ద్వారా ఎందరూ ఆశీర్వదించబడుతున్నారు. అందరి గృహాల్లోకి వాగ్దానాలు వస్తున్నాయి, అందరి గృహాల్లోకి వాక్యం వెళ్ళిపోతూ ఉంది. దీని ద్వారా ఎందరో కన్నీళ్లు తుడవబడుతున్నాయి, ఎందరో ఓదార్చబడుతున్నారు, ఎందరో ఆశీర్వదించబడుతున్నారు, ఎందరో రక్షించబడుతున్నారు. ఇది దేవుని రాజ్యము కట్టబడుతూ ఉంది. ఈ దేవుని రాజ్యములో నీవు పాలి భాగస్తునిగా ఉంటున్నావు కనుక నీవు ఏ పని జరగాలని విత్తనం వేసేవో స్పాన్సర్ చేసేవో
దేవుడు దానిని క్రమక్రమముగా ఆశీర్వదిస్తాడు, క్రమక్రమముగా అభివృద్ధి పరుస్తాడు. విత్తనం విత్తినప్పుడు కష్టంగానే ఉంటుంది. మీరందరూ వేసే కానుకలు, టీవీ పరిచయకి స్పాన్సర్లు దేమవుతున్నాయి అనుకుంటున్నారు. ఈ డబ్బంతా ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ప్రతి నెల మనం టీవీ ఛానల్స్కి ఎన్నో లక్షల రూపాయలు కట్టుకొస్తున్నాం. లక్షలే కట్టాలి. 31వ తారీఖు లోపల వారికి అన్ని పేమెంట్లు పంపించాలి. ఎన్ని లక్షలు కావాలి? ఇదంతా ఎవరు చేస్తారు? ఇది ఎవరి పనిది? ఇది దేవుడి పని. దేవుని రాజ్యములో నీవు పాలిభాగస్తునిగా ఉంటున్నావు కనుక దేవుడు నిన్ను క్రమక్రమముగా ఆశీర్వదిస్తారు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనకి పిల్లలు లేకపోతే హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళి పిల్లల కోసం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం, ఏది చేయమంటే అది చేస్తాం. ప్రియులరా, నీకు ఏది కావాలన్నా ముందుగా దేవుని రాజ్య అభివృద్ధి కొరకు నీవు పాలిభాగస్తునిగా ఉండాలి. ఆమేన్. మీరు విత్తనం వేయటం నేర్చుకోండి. నిజంగా స్పాన్సర్ చేయటం, విత్తనం వేయటం అనేది చాలా కష్టమవుతుంది. ఎందుకంటే విత్తనాలు విత్తేటప్పుడు పంట రాదు. 10,000 రూపాయలు పోగు పెట్టి టీవీ పరిచర్యకి ఇవ్వటం అంటే కష్టంగా ఉంటుంది. అందుకే 126లో ఏమన్నాడు? కన్నీళ్లు విడిచిచ్చు విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తారు. ఇంకొకటి, పిడికెడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పో విత్తువాడు సంతోష గానము చేయిచు పనులు మోసుకొని వచ్చును. అందుకనే మీకు ఏం కావాలన్నా దేవుని పని చేయమని చెప్పేది. దేవుని రాజ్యము మీకు బాగా తెలుసా? పూర్వం నుంచి కూడా ఒక రాజు రాజ్యాన్ని పాలించాలంటే రాజుగారికి డబ్బు ఎక్కడొస్తుంది చెప్పాలి. రాజు రాజ్యాన్ని పాలించాలంటే ప్రజలందరూ ఇచ్చేటువంటి పన్ను మీదే రాజు పరిపాలన చేస్తాడు. ఈ ట్యాక్స్లన్నిటితోటి దేశము నడిపించబడుతుంది. ఆమేన్. అలాగనే ఇది దేవుని రాజ్యము. ఈ పరిశుద్ధ రాజ్య వ్యాప్తి కొరకు ఈ గొప్ప సేవలో దేవుడు నీకు ఇచ్చిన కృపను కొలది నీ విత్తనము ద్వారా దేవుని పని జరుగుతుంది. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం తెరవండి. బైబిల్ ఉన్న వారందరూ 38. మీరందరూ బాగుపడాలంటే ఈ పనులు చేయాలి. ఏ పనులు? మీరు ధనవంతులు అవ్వాలంటే, అన్ని పనులు అనుకున్నవి జరగటానికి మనము దేవుని రాజ్యమును బలపరచుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 38వ వచనం నాతో ఈ మాట చెప్పండి. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. మనం విత్తనం విత్తుతాం కదా, అందుకే నేను ఏమంటానంటే స్పాన్సర్ చేసేవారు మీరు ఏమనుకుంటున్నారో ఆ పని జరగటానికి మీరు విత్తనం వేస్తున్నారు. అక్కడ ఏమన్నాడు చూడండి, పౌలు ద్వారా దేవుడు ఎంత మంచి మాట మాట్లాడాడంటే 38వ వచనంలో, అయితే చెప్పండి, దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనిషి మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. అందరికి ఒకటే కోరిక ఉంటుందా? ఒకరికి పిల్లలు లేరు, ప్రభువా నాకు గర్భఫలం ఈ బాబు అని అడుగుతారు. నాకు గర్భఫలం ఈకో ప్రభువా, నీ రాజ్య సువార్త కొరకు నేను ఈ విత్తనం విత్తుతున్నాను బాబు, నాకు ఒక మనవణ్ణి బాబు, లేదా కొడుకుని బాబు అని అడుగుతారు. ఒకరు విత్తనం విత్తినప్పుడు మరొకరు ఏమంటారంటే, ప్రభువా నాకు ఇల్లు లేదు. ఏమడుగుతారు? నాకు ఇల్లు లేదు బాబు,
నాకు ఇల్లు బాబు, నువ్వు నాకు ఇల్లు ఇస్తావని, నీవు నన్ను ఆశీర్వదిస్తావని, నీ రాజ్యములో నేను పాలి భాగస్తునిగా ఉండునట్లుగా నా కష్టార్జితాన్ని విత్తనంగా విత్తుతున్నాను. నువ్వు విత్తిన ప్రతిదానికి ఆయన శరీరం ఇచ్చును. ఆమేన్. నువ్వేది కోరుకుంటూ స్పాన్సర్ చేస్తావో దానికి సంబంధించిన రూపము, ఇల్లు అడుగుతున్నావు కనుక ఇల్లు రూపం వస్తుంది, పిల్లలను అడుగుతున్నావు కనుక పిల్లల రూపం వస్తుంది, ఇంకా పెళ్ళి అడిగితే పెళ్ళి, లేకపోతే ఇంకా చెప్పాలి అప్పులు, బాధలు, రోగాలు. నేను విత్తనం వేస్తున్నాను. మనం విత్తనం వేయకుండా పంట కొయ్యలేం. హల్లెలూయా. నా జీవితంలో నేను ఈ వాక్యము నేను నెరవేర్పులోకి తెచ్చుకోవటానికి, నేను కూడా మాదిరిగా బ్రతకటానికి కొంత సమయం పట్టింది. ఎప్పుడైతే నా హృదయం తెరవబడిందో, నేను విత్తనం వేయటం నేర్చుకున్నానో, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది వాక్యం వింటున్నారు, చనిపోవాలనుకున్న వాళ్ళు కూడా మన సాక్ష్యాలు, వాక్యాలు విని చనిపోకూడదు, మంచి రోజులు దేవుడు ఇస్తాడు, వారికి ఇచ్చాడు కదా, వారికి పుట్టారు కదా, వారు బాగుపడ్డారు, మనము బాగుపడతామనే ఒక నమ్మకము, విశ్వాసము పెరిగి చనిపోకుండా, సూసైడ్ చేసుకోకుండా బ్రతుకుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. విత్తనము విత్తటము ద్వారా ఇలాంటి బ్రతుకులు ఎన్నో బాగుపడుతున్నాయి. ఆమేన్. సాక్ష్యం చూడండి. మాదైతే కోటంవారిపేట అండి. నా పేరు మొంగంటి లక్ష్మి. మాకు 9 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి. అయ్యగారి ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు ముందు పాప పుట్టిందండి. అదే రీతిగా మళ్ళీ లేటుగా కానీ పుడతారేమని నేను వెంటనే మళ్ళీ ప్రార్థన చేయించుకున్నాను అయ్యగారి చేత. మళ్ళీ దేవుడు నా గర్భం తెరిచారు. అప్పుడు మగపిల్లడు కావాలండి అని అడుగానండి. మగపిల్లని ఇచ్చాడండి దేవుడు. నా గర్భం తెరవలేనప్పుడు నేను 10,000 రూపాయలు కానుకేసుకున్నాను. గర్భం తెరిచాడు దేవుడు. మళ్ళీ నాకు మగపిల్లడు కావాలని మళ్ళీ నేను కానుకేసుకుంటాను అనుకున్నాను. 10,000 రూపాయలు మగబిడ్డని ఇచ్చాడండి. చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక. హల్లెలూయా. 10,000 రూపాయలు ఇవ్వటం ఏంటంటే, ఈ పరిశుద్ధ ప్రార్థన సువార్త జరుగుతుంది. ఇందులో మనం పాలిభాగస్తులుగా ఉంటే దైవాశీర్వాదాలు క్రమక్రమముగా వస్తాయి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే ఆ సంవత్సరము 100 ఫలం పొందాను. నేను ఈ సంవత్సరం అంతా మీతో ఉంటాను, మీరు జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉండండి, ఇలాంటి పనులు మీరు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి, ఆయన మిమ్మలను క్రమక్రమముగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమించాడు గనక ఈ సంవత్సరము నీ ఇంటిలో దీవెనలు అణచి కుదిలించి దిగజారునట్లుగా దేవుడు దయచేయునుగాక. అందరూ ఉన్న చోట లేచి నిలబడదాం. ఎక్కడున్న వారు అక్కడే. ఈయుడి మీకు ఇవ్వబడును, అణచి కుదిలించి దిగజారునట్లుగా జనులు, మనుషులు మీ ఒడిలో కొలుతురు. నీ ఒడిలో వచ్చి పడతాయి. విత్తనం వేసావు, లేకపోతే విత్తనం వేయాలని అనుకుంటున్నావేమో. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలము పొందెను. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతుల ఆకాశం వైపు చాపి, నీవు నీ జీవితంలో ఎప్పుడు కనీవిని ఎరుగని సర్వ సమృద్ధి ఈ సంవత్సరం నువ్వు చూస్తావు. నాకు దారి లేదే, ఎలా వస్తుంది, ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు అణచి కుదిలించి దిగజారునట్లుగా దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీ జీవితంలో విత్తనం వేయాలని అనుకుంటున్నావా? నీవు స్పాన్సర్ చేసేవా? దేవుని రాజ్యములో నీ కానుక దేవుని సేవ కొరకు ఉపయోగపడుతుందంటే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. నువ్వు విత్తనం విత్తు. దేవుడి సంవత్సరము నీ జీవితంలో కృప అనుగ్రహించుచున్నాడు. క్రమక్రమముగా అభివృద్ధి చెందుతావు. వాక్యానుసారంగా జీవించు. అందరూ నమస్కరించండి, చేతులు జోడించండి. ఈయుడి మీకు ఇవ్వబడును. మనుషులు మీ ఒడిలో కొలుస్తారు, అణచి కుదిలించి దిగజారునట్లుగా
మనుషులు మీ ఒడిలో కొలుతురు. నీ ఇంటి నుండి ధనము అనేక మందికి నువ్వు అప్పిస్తావు, అనేక మందికి నీవు సహాయం చేస్తావు. నీవు తినగా, నీవు తృప్తి తీరగా, నీ బిడ్డలో నీవు సమృద్ధిగా ఉండగా ఇంకా నువ్వు బయటికి ఇస్తావు. అనచి కుదిలించి దిగజారునట్లుగా. కోల్పోయిన బంగారము తిరిగి వస్తుంది, మళ్ళీ కొంటావు. కోల్పోయిన ఆస్తి మళ్ళీ కొంటావు. నీ పితరుల స్వాస్థ్యమును పొందుకుంటావు. దేవుడే ఆకాశం అనే మంచి ధన నిధిని తెరుస్తాడు. పరిశుద్ధ దీవెన మీకు కలుగును. నాకు రక్షకుడిగా ఉండు దేవా, నా పాపాలు క్షమించు బాబు అని ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 22 కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 23 కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప.